Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. బైబిల్లో ఒక వ్యక్తి ఒకసారి జీసస్ దగ్గరికి వెళ్తారు. జీసస్ దగ్గరికి వెళ్ళి జీసస్ని వేడుకుంటారు, ఏంటంటే నా కుమారుడికి చాంద్ర రోగం ఉంది, అతనిని మీరు బాగు చేయండి అని. చాంద్ర రోగం అంటే ఇప్పుడున్న మోడర్న్ టర్మ్స్లో మనం మాట్లాడాలి దాని గురించి అంటే ఒక కైండ్ ఆఫ్ నరాల బలహీనత. ఎగ్జాక్ట్గా అదనే కాదు, బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ దట్. దానివల్ల జరిగేది ఏంటంటే అతను ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటాడు. తన బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా ఉండేది కాదు. అందుకని చెప్పి తను నీళ్ళల్లో దూకేస్తూ ఉండేవాడు, అగ్నిలో దూకేస్తూ ఉండేవాడు. ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక డిజార్డర్ యాక్చువల్లీ. సో ఇలాంటి రోగం ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని గురించి తన తండ్రి జీసస్ని వేడుకుంటాడు. అయితే అక్కడ జరిగేది ఏంటంటే అంతకన్నా ముందు ఆ వ్యక్తి తన శిష్యుల దగ్గరికి, జీసస్ శిష్యుల దగ్గరికి తన కుమారుడిని తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు తనని స్వస్థత పరచలేకపోతారు. అయితే ఎప్పుడైతే జీసస్ దగ్గరికి తీసుకొస్తారో జీసస్ తనలో ఉన్న ఆ దయ్యాన్ని లేదా ఆ అంధకారాన్ని గద్దిస్తారు, ఆ బిడ్డ బాగుపడతాడు. ఈరోజు రెవల్యూషన్ ఏంటంటే ఒక హ్యూమన్ లైఫ్లో ఉండే ప్రతి రోగము, ఒక హ్యూమన్ లైఫ్లో ఉండే ప్రతి డిసీజ్ ఆర్ ప్రతి ఇల్నెస్ అనేది అది ఫిజికల్ వీక్నెస్ వల్ల వచ్చేది మాత్రమే కాదు, సమ్ టైమ్స్ అది డిమానిక్ యాక్టివిటీస్ వల్ల కూడా వచ్చేది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది బైబిల్ చెప్తున్న మాట. యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ మాథ్యూ చాప్టర్ 17. మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని కనుక మీరు చదివినట్లయితే ఇదంతా మీరు చాలా క్లియర్గా చదవగలుగుతారు. అక్కడంతా రాసి ఉంటుంది. సో ఎలాగైతే ఒక డీమన్ ఒక మనిషికి సిక్నెస్ని తీసుకొచ్చే కెపాసిటీతో ఉంటుంది, అదే డీమన్ని తరిమేసి ఆ మనిషికి హీలింగ్ ఇచ్చే కెపాసిటీ ఆయనకుంది. మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే మనకి మన గొప్ప రక్షకుడు తోడుగా ఉన్నాడు. మన జీవితంలో మనకి ఎటువంటి కష్టం వచ్చినా సరే, మన జీవితంలో మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ సిక్నెస్ ఉన్నా సరే, మన జీవితంలో లేదా మన ఫ్యామిలీలో, మన రిలేటివ్స్లో, మన డియర్ వన్స్లో, మన ఫ్రెండ్స్లో ఎవరితోనైనా లేదా ఎవరిలోనైనా కావచ్చు, ఎలాంటి డిసీజ్ కానీ ఇల్నెస్ కానీ ఏదైనా ఉంది అంటే ప్రే ఫర్ దట్. మీరు ప్రార్థించండి. మీరు ఒక చిన్న ప్రార్థన చేయండి ఆ పర్సన్ కోసం. ఈరోజు ఈ క్షణం, ఈ మూమెంట్లో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ ఫ్యామిలీలో కావచ్చు, లేదా నీ పర్సనల్గా కావచ్చు, లేదా మిగతా ఎవరి లైఫ్లో అయినా కావచ్చు, ఎవరైనా నిజంగా ఒక సిక్నెస్తో బాధపడుతూ ఉన్నారా? ప్రార్థించండి వాళ్ళ కోసం. ఇప్పుడు మనందరం కలిసి ప్రార్థిద్దాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ఆ పర్సన్ నేమ్ ఎత్తిపట్టి మీరు ప్రార్థించండి, ఆయన స్వస్థత అనుగ్రహిస్తారు. అయితే నేను మరొకసారి చెప్తున్నాను, ప్రతి రోగము డిమానిక్ యాక్టివిటీ కాదు, బట్ అట్ ద సేమ్ టైమ్ ప్రతి రోగము హ్యూమన్ వీక్నెస్ వల్ల మాత్రమే కాదు, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో అ డిమానిక్ యాక్టివిటీ. అది హ్యూమన్ ఇల్నెస్ వల్ల లేదా హ్యూమన్ బాడీ వీక్నెస్ వల్ల అయినా కావచ్చు, లేదా డిమానిక్ యాక్టివిటీస్ వల్ల అయినా కావచ్చు. అది ఏదైనా సరే స్వస్థపరచగలిగిన శక్తి ఉన్న మన యేసయ్య మనతో ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరి గురించి అయితే మీరు ప్రార్థన చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఎత్తిపట్టి మనం ఈ క్షణం ప్రార్థిద్దాం. ప్రభువా నీకు స్తోత్రం నా తండ్రి. ఈరోజు మేమందరము ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నాము, ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాము నా తండ్రి. ఎక్కడ 2-3 కూడుకొని నా నామం ముందు ప్రార్థిస్తారో వారి యందు నేనుంటాను, వారి మధ్యన నేనుంటానని మీరు వాగ్దానం చేశారు. మేబీ మేము ఫిజికల్గా ఇక్కడ కలుసుకుని ఉండలేకపోవచ్చు, ముఖాముఖిగా మేము ఇక్కడ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ లార్డ్ ఈ వీడియో ద్వారా మేమందరం కలిసి ఉన్నాము. మీరు మా మధ్యలో ఉండండి, మా ప్రార్థనలన్నిటినీ ఆలకించండి తండ్రి. మాకు స్వస్థత కావాలి. ఎవరి గురించి అయితే ప్రార్థిస్తూ ఉన్నారో ఆ పర్సన్కి స్వస్థత కావాలి. అది ఏ రకమైన రోగమైనా సరే ప్రభువా,
అది ఏ రకమైన ఇల్నెస్ అయినా సరే, అది కారణం ఏదైనా సరే, అది ఎంత గొప్ప బాధాకరమైన రోగమైనా సరే నా తండ్రి, అది ఎంత గొప్ప రోగమైనా సరే నా తండ్రి, స్వస్థత ఇచ్చేవాడవు నీవే, బాగు చేయువాడవు నీవే, సమస్తాన్ని చేయగలిగిన యెహోవావు నీవే. నీ అందు మేము విశ్వాసం ఉంచుతూ ఉన్నాము. స్వస్థతను అనుగ్రహించండి, స్వస్థతను అనుగ్రహించండి నా తండ్రి. యేసు నామములో అడుగుతున్నానయ్యా, ఆమేన్.